హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న స్క్వాడ్ 36 ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్గా అయితే తీసుకొచ్చారు. ఇది ఒక వర్త్ వాచింగ్ మూవీయా లేకపోతే స్కిప్ చేసేయాలా? సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తున్నాయి. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో యువన్ అట్లా అంట, తను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. సీరియస్ అని కూడా చెప్పాలి. తనకేంటంటే తన డ్యూటీ తప్ప వేరే ఏమి ఇంపార్టెంట్ కాదు. అలాంటి పర్సనల్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఒక ట్విస్ట్ వల్ల తన డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తారనమాట. తర్వాత తన కొలీగ్స్లో కొంతమంది మర్డర్ అవుతారు. ఎవరు మర్డర్ అవుతారు, ఎందుకు మర్డర్ చేస్తారు, అసలు ఏం జరిగింది అనేది హీరో తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ తర్వాత ఈ సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా పాజిటివ్స్ విషయం మాట్లాడాలంటే, క్రైమ్ అండ్ థ్రిల్లర్ సినిమా లవర్స్ మస్ట్ గ్రిప్పింగ్ వాచ్ అని చెప్పాలి. ఇంకా ఫాస్ట్ ప్రేస్డ్ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ ట్విస్ట్లతో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇంకా హీరో యువన్ అట్లా కూడా చాలా బాగా సూపర్గా యాక్ట్ చేశాడు. ఇంకా పోలీస్ రోల్లో ఇంటెన్సివ్గా వర్క్ చేశాడు అనేది చెప్పాలి. మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే టెన్షన్ బిల్డ్ చేయడంలో చాలా బాగా వర్క్ చేసిందని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే, సినిమా కొంచెం సమ్ పార్ట్స్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ మిడ్ ఆఫ్ ద మూవీ పక్కాగా కొంచెం స్లోగా అనిపించవచ్చు, పక్కాగా చెప్తా. ఇంకా స్టోరీ కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ అంటే, ది స్క్వాడ్ 36 ఒక ఇంటెన్సివ్ ఎంగేజింగ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి పక్కాగా ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్పని ట్రై చేయండి పక్కాగా. ఇంకా కొంచెం సమ్ పార్ట్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ ఆ ఎంగేజింగ్ ట్విస్టులతో కొంచెం బాగానే ఎంగేజ్ చేసిందని చెప్పాలి. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే, ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే స్థానం చూసేయండి. మీరు ఈ సిరీస్ కానీ ఈ సినిమా మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్, మీ రివ్యూ పక్కాగా కామెంట్లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ రాజారావు రివ్యూస్ ఫర్ మోర్ తెలుగు రివ్యూస్. ఓకేనా? థ్యాంక్ యూ.